కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో పెరిగిపోతుందనే వార్త మనం రెగ్యులర్గా చదువుతుంటాం. కార్బన్ డయాక్సైడ్ పెరగడానికి కారణాలు ఏంటి? బేసికల్గా 2 రకాల కారణాలు ఉంటాయి. న్యాచురల్, మ్యాన్ మేడ్. ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్స్ కానీ, వాల్కనోస్ కానీ ఇవన్నీ న్యాచురల్గా కార్బన్ డయాక్సైడ్ని వదులుతాయి. మ్యాన్ మేడ్ అనుకోండి, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, వెహికులర్ పొల్యూషన్, ఇంకా అనేక రకాలుగా. అయితే కార్బన్ డయాక్సైడ్ భూమి మీద పెరిగిపోవడం వల్ల మనందరికీ తెలుసు గ్లోబల్ వార్మింగ్ ఇది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ అని. సో దీనివల్ల ఫ్లడ్స్ పెరిగిపోవటం, డ్రాట్స్ పెరిగిపోవటం, మాన్సూన్ ప్యాటర్న్స్ చేంజ్ అయిపోవటం, క్లైమేట్ చేంజెస్ రావటం, మనిషి మనుగడే ప్రశ్నార్థకం అవటం, ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంటే సీ లెవెల్స్ ఐస్ కరిగిపోవటం, సీ లెవెల్స్ రైజ్ అయిపోవటం ఇవన్నీ. సో ఇక్కడ 4-5 పదాలు ఈ కార్బన్ డయాక్సైడ్ గురించి న్యూస్లో ఉన్నాయన్నమాట. ఆ పదాలు ఏంటి, వాటిని డీటెయిల్గా కొంచెం రీసెర్చ్ చేయండి. 1 కార్బన్ సింక్, 2 కార్బన్ సీక్వెస్ట్రేషన్, 3 కార్బన్ ట్రేడ్, 4 కార్బన్ ఆఫ్సెట్టింగ్. కార్బన్ సింక్, కార్బన్ సీక్వెస్ట్రేషన్, కార్బన్ ట్రేడ్, కార్బన్ ఆఫ్సెట్టింగ్. ఈ 4 పదాలు చాలా న్యూస్లో ఉన్నాయి. ఈ 4 పదాల గురించి చూసుకుందాం. 1 కార్బన్ సింక్, SINK సింక్. కార్బన్ సింక్ అంటే క్యాప్చరింగ్ ఆఫ్ కార్బన్ బై ద న్యాచురల్ ప్రాసెస్. ప్రకృతి సిద్ధంగా, సహజ సిద్ధంగా కార్బన్ని సింక్ చేసుకోవడం అనమాట. కర్బనాన్ని శోషించుకోవటం కార్బన్ సింక్ అంటాం. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియాలిటీ ఉండదన్నమాట, న్యాచురల్గా సింక్ అవుతాయి. దీనిలో 2 రకాలు, గ్రీన్ కార్బన్ సింక్, బ్లూ కార్బన్ సింక్. గ్రీన్ కార్బన్ సింక్ అనేది ఫారెస్ట్ కవర్, చెట్లు, ట్రీ కవర్, ప్లాంట్స్ ఇవన్నీ పెరగడం వల్ల కార్బన్ డయాక్సైడ్, మనందరూ తెలుసు చెట్లు ఎక్కువ పెరిగితే కార్బన్ డయాక్సైడ్ తగ్గుద్ది కాబట్టి మనం చెట్లు పెంచుతూ ఉంటాం. చెట్లు పెరగడం వల్ల ఆక్సిజన్ పెరిగి కార్బన్ డయాక్సైడ్ తగ్గుద్దని. అయితే బ్లూ కార్బన్ సింక్ అంటే ఓషన్స్, సీస్, లేక్స్, రివర్స్ ఇవన్నీ కూడా. మన విశ్వంలో, మన యూనివర్స్లో, గ్లోబ్లో 70% ఓషన్సే కాబట్టి బ్లూ కార్బన్ సింక్ అనేది గ్రీన్ కార్బన్ సింక్ కన్నా ఎక్కువ అనమాట. 70% కార్బన్ సింక్ మొత్తం ఆల్మోస్ట్ ఓషన్, సీస్ ద్వారానే వెళ్ళాలి. ట్రీ కవర్ ఎంత పెంచినా సరే అది ఓన్లీ 20-25% మాత్రమే మిగిలిన కార్బన్ సింక్ చేసుకోగలదు. సో బ్లూ కార్బన్ సింక్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రీన్ కార్బన్ సింక్ కన్నా. కార్బన్ సింక్ అనేది జనరల్గా న్యాచురల్గా జరిగే ప్రాసెస్. దీనిలో బ్లూ కార్బన్ సింక్, గ్రీన్ కార్బన్ సింక్. బ్లూ కార్బన్ సింక్ అనేది నీళ్ల ద్వారా, అంటే ఓషన్స్ కానీ, సీస్ కానీ, లేక్స్ కానీ. గ్రీన్ కార్బన్ సింక్ అంటే ఫారెస్ట్ కవర్, చెట్లు, ప్లాంట్స్ ఇవన్నీ కూడా. ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండోది కార్బన్ సీక్వెస్ట్రేషన్. మనం కార్బన్ సింక్ గురించి చదువుకున్నాం, ఇది న్యాచురల్ ప్రాసెస్. కానీ కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనేది ఆర్టిఫిషియల్ ప్రాసెస్. ఏదైతే ప్రాంతాల్లో కార్బన్ ఎక్కువ ఉందో, ఉదాహరణకి థర్మల్ పవర్ ప్లాంట్స్ దగ్గర, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ దగ్గర, అక్కడ కార్బన్ని క్యాప్చర్ చేసి వేరే చోట దాన్ని ఎక్కడ అట్మాస్ఫియర్లోకి రాదో అక్కడ తీసుకెళ్ళి దాచిపెట్టం అనమాట. ఎక్కువ ఎఫెక్ట్ అవుదో అక్కడ తీసుకెళ్ళి దాచిపెట్టం. ఇది జనరల్గా మ్యాన్ మేడ్ కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనేది. కార్బన్ సింక్ అనేది న్యాచురల్ ప్రాసెస్. కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఈజ్ మ్యాన్ మేడ్. దీనిలో కొంత టెక్నాలజీ కూడా వాడతారు. పూర్తి స్థాయిలో ఇంకా కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనేది పూర్తి స్థాయిలో మనం వినియోగించుకోవట్లేదు. అలా వినియోగించుకుంటే ఎక్కువ లాభాలే ఉంటాయి. అంటే కార్బన్ సింక్ అనేది న్యాచురల్గా కార్బన్ సింక్ చేయటం, కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనేది ఎక్కడ ఎక్కువైతే కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుందో అక్కడ దాన్ని క్యాప్చర్ చేసి ఇంకొక చోట లాంగ్ డ్యూరేషన్ స్టోరేజ్ చేసేయటం అనమాట, బయటకు రానియకుండా. ముఖ్యంగా జియోలాజికల్ ప్రాసెస్లో కానీ ఇలా స్టోరేజ్ చేయటం. తర్వాత కార్బన్ ట్రేడ్, ఇది కూడా బాగా న్యూస్లోకి వస్తుంది. అంటే జనరల్గా ఇన్స్టిట్యూషన్స్ మధ్య, దేశాల మధ్య ఈ కార్బన్ ట్రేడ్, కార్బన్ క్రెడిట్స్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం ఇలాంటివన్నీ మనం క్యోటో ప్రోటోకాల్ టైంలోనే ఒకసారి చూసుకున్నాం. క్యోటో ప్రోటోకాల్ అనే 1997లో. అయితే ఈ కార్బన్ ట్రేడ్ అంటే ఏంటంటే, ఉదాహరణకి ఏ అనే ఇన్స్టిట్యూషన్, బి అనే ఇన్స్టిట్యూషన్ ఉంది, లేదా ఏ అనే కంట్రీ, బి అనే కంట్రీ ఉంది. బి అనే కంట్రీ తక్కువ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తే, ఏ అనే కంట్రీ ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తాయి. ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేసే కంట్రీ తక్కువ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేసే కంట్రీ దగ్గర క్రెడిట్స్ కొనుక్కోవడం అనమాట. ఎందుకంటే నీకు ఇచ్చిన ఒక క్యాప్ కన్నా నువ్వు తక్కువ రిలీజ్ చేస్తే ఆ డిఫరెన్స్ నువ్వు అమ్ముకోవచ్చు. దీన్నే కార్బన్ ట్రేడ్ అంటారు. ఇండియాలో మనకి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద వస్తుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు ఒక స్కీమ్ ఉందన్నమాట, ప్యాట్ అని, పర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్. ఏ ఇండస్ట్రీ, ప్రతి ఇండస్ట్రీకి క్యాప్స్ ఇస్తారు. నీకు ఇంతవరకు ఎలిజిబుల్, ఇంతవరకు నువ్వు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చేయొచ్చు, ఇంతకుముందు చేయకూడదు అని చెప్పి ఒక లిమిట్ ఇస్తారు.
ఏదైనా ఇండస్ట్రీ ఆ లిమిట్ కన్నా తక్కువ చేసింది అనుకోండి, ఎంతైతే మిగుల్చుకుందో దాన్ని అమ్ముకోవచ్చు అనమాట. ఈ కార్బన్ క్రెడిట్స్ని అమ్ముకోవచ్చు. ఈ ఇండస్ట్రీకి కార్బన్ సేవింగ్ సర్టిఫికేట్ ఆర్ కార్బన్ ట్రేడింగ్ సర్టిఫికేట్ ఆర్ ఎమిషన్ ట్రేడింగ్ సర్టిఫికేట్స్, ఈ సెక్స్ అని ఇస్తారు, ఎమిషన్ సర్టిఫికేట్స్ అని చెప్పిస్తారు. ఇవి అమ్మేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మనకు ఒకటి ఉంది, పర్ఫామ్, అచీవ్ అండ్ ట్రేడ్. ఈ పర్ఫామ్, అచీవ్ అండ్ ట్రేడ్ అనేది ఇండియా కాన్సెప్ట్, మన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు చేసిన కాన్సెప్ట్ అనమాట. ఆల్రెడీ సిఏపిఎఫ్ ఎగ్జామ్లో 4 years బ్యాక్ ఈ క్వశ్చన్ వచ్చింది. ప్యాట్, పిఏటి, ప్యాట్, పర్ఫామ్, అచీవ్ అండ్ ట్రేడ్ అనేది ఇండియాలో మనం ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రాజెక్ట్. అలానే ఇంకొక ఇది కూడా ఉంది, దాని పేరు ఇంకొక ప్రోగ్రామ్ ఆర్పిఓ, రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్. ఆర్పిఓ, రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్. ఇదేంటంటే ప్రతి స్టేట్ కమిషన్స్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్స్, ఎస్సీఆర్సీస్ ఖచ్చితంగా వాళ్ళు కొనే ఎనర్జీలో 20% ఖచ్చితంగా రెన్యూవబుల్ ఎనర్జీ కొనాలి. రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్లో ప్రతి స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వాళ్ళు కొనే ఎలక్ట్రిసిటీలో ఆర్ వాళ్ళు వాడే ఎలక్ట్రిసిటీలో 20% రెన్యూవబుల్ ఎనర్జీ వాడాలన్నమాట. అదే రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్. సో ఇది తర్వాత ఇంకొక పదం ఉంది, కార్బన్ ఆఫ్సెట్టింగ్. కార్బన్ ఆఫ్సెట్టింగ్ అంటే ఉదాహరణ తీసుకుందాం ఒకటి. జర్మనీ లాంటి దేశం ఉంది. జర్మనీలో ఆటోమొబైల్ ప్రొడక్షన్ చాలా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అవుతుంటాయి. సో ఇలాంటి కంట్రీ అక్కడ తగ్గించుకునే పరిస్థితి లేనప్పుడు ఏదైనా అభివృద్ధి చెందుతున్న దేశాలు, డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్లో ఇన్వెస్ట్ చేస్తే దాని ద్వారా ఇక్కడ కొంచెం వీళ్ళు గ్రీన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగితే అక్కడ చేసిన తప్పుని ఇక్కడ ఆఫ్సెట్ చేసుకోగలరు. అంటే ఒక కంట్రీలో ఆర్ ఒక ఇండస్ట్రీలో నువ్వు ఎక్కువ ప్రొడ్యూస్ చేసేసి కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేసేస్తే ఇంకొక ప్లేస్లో నువ్వు ఇన్వెస్ట్ చేసి గ్రీన్ టెక్నాలజీ డెవలప్ చేయడం ద్వారా అక్కడ చేసిన తప్పుని ఇక్కడ ఆఫ్సెట్ చేసుకోగలవు. దీన్నే కార్బన్ ఆఫ్ సెట్టింగ్ అంటారు.